వేడిని ఇచ్చెను వేగువగానే సూర్యప్రకాశమే భూమిపైనే వేడిని ఇచ్చెను వేగువగానే సూర్యప్రకాశమే భూమిపైనే చెట్టుకు పుట్టకు జంతువు కంత సూర్యప్రకాశమే ఆధారమే చెట్టుకు పుట్టకు జంతువు కంత సూర్యప్రకాశమే ఆధారమే పూలు పూసినట్లు పూల చెట్ల వోలె నిత్యము వచ్చెను బాలసూర్యుడే పూల చెట్ల బోలే నిత్యము వచ్చెను బాలసూర్యుడే పూలు పూసినట్లు పూల చెట్ల బోలే నిత్యము వచ్చెను బాలసూర్యుడే వెలుగులే నింపి వెళ్ళిపోయేనే సంధ్య సమయన బాలుడే వెలుగులే నింపి వెళ్ళిపోయేనే సంధ్య సమయన బాలుడే పూలు పూసినట్లు పూల చెట్ల బోలే నిత్యము వచ్చెను బాలసూర్యుడే పూలు పూసినట్లు పూల చెట్ల బోలే నిత్యము వచ్చెను బాలసూర్యుడే ఏమి చలి ఇంకా ఏమిటి చిన్నారి కనపడలేదు తెల్లవారిపోతుంది పడుకోవాలి అయ్యో అది ఇక్కడికే వస్తుందేమో అయ్యో ఏ అప్పుడేదో నిప్పు కదా ఇదొక జీవిలాగుందే ఎక్కడ ఉంటాయి ఈ జీవులు నిప్పులాంటి జీవిలాగుంది ఏయ్ నీవెవరో భయపడకు చెప్పు నేను మిత్రుడనే అక్కడ నుంచి ఇక్కడికి రా నేనొక మినుగు పురుగును ఓహో నేను చూడటం ఇదే నేను కూడా నీ వెనక ఏమిటి నిప్పా ఇది నిప్పు కాదు వెలుగు మాత్రం మాకిది పుట్టినప్పుడే ఉంటాయి అవునా ఏ చిన్నారి నీవు నా చేతిలోకి రా వద్దు నువ్వొస్తే కొడతావేమో అదేమీ లేదు ఇది నిప్పు కాదులే వేడి ఉండదు నా మిత్రుణ్ణి వెతుకుతూ వచ్చా సహాయానికి నీ దగ్గరకు వచ్చా నేను ఇక్కడ ఉన్నాను అయ్యో చాలా మంది ఉన్నారా ఎక్కడా అంత నేను చెప్పుతా ఏయ్ మినుగుల్లారా రారండి మనం కొంచెం దూరపోదాము రా అమ్మా నేను వారితో పోతాను అయ్యో వద్దు వద్దు దూరం పోతే దారి తప్పుతావు అమ్మా వారితోనే ఉంటాను చూడమ్మా వెళ్ళే దారిలో వెలుగు ఉంటుంది ఎవరు కనబడకుండా పోతారు అమ్మా వాళ్ళను చూస్తూ వెళతాను వారు కూడా నాతో వస్తారు సరే జరిగేది జరుగు నేను ఇప్పుడే పోతా ఏయ్ మనము వేరే దారిలో వెళుతున్నాము 1 2 3 అయ్యో
మనము ఎక్కడ ఉన్నాము ఇప్పుడు? అయ్యో, కాపాడండి! మాతో వచ్చిన వారిని ఎవ్వరినీ చూడలేదు. వారికి దారి తెలియక ఎక్కడికో పోయారు. నేను చెప్పి ఇక్కడికి వచ్చా. బాధపడుకో మిత్రమా, నేను ఆ దారిలో తీసుకువెళతాను. నిన్ను వెతుకుతూ అమ్మా నాన్న అక్కడకు రారు. అక్కడికి వెళితే కొంచెం దూరమే ఉంటుంది. నీవు నా విప్పు ఎక్కు, నేను అక్కడికి తీసుకువెళతా. పూపి, నీవు లైట్లు ఉన్న దారిలో పోవద్దు. లేదు, నేను పోవట్లేదు. ఏ మిత్రమా, అక్కడ చూడు, 2 మినుగులు. సరే, మినుగులు నిన్ను చూసి ఎవరో చూస్తున్నారు అనుకుంటున్నారేమో. అయ్యో, మా అమ్మ, మా నాన్న! అయ్యో, మా అమ్మాయే! ఇతడే నా మిత్రుడు పూపి. పూపియే నన్ను కాపాడింది. పూపి, చాలా సంతోషం. అనుసరించకూడదనే దానికి అందుకే ఈ శిక్ష. మా అమ్మ చెప్పిందే నేను అనుసరిస్తా. పూపి, నేను వెళుతున్నా. సరే, మళ్ళీ కలుద్దాము. పూపి, మళ్ళీ వస్తాము. పూపి, ఉంటాము మరి. వాన 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 కురుస్తుంది, మంచి కొడుకే ఒకటుంది. నది 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 నదులే పారేను, కొత్త నీటితో నిండేను. గిరిలో నదులో సంద్రమంతా నీటిని ఇచ్చెను మనకేగా. తోడు నీడను అడవులు కొండలే పెరిగిన చెట్లు మనకేగా. వన 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 వాన కురుస్తుంది, మంచి కొడుకే ఒకడుంది. నది 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 నదులు పారేను, కొత్త నీటితో నిండేను. హైలస హైలస అయ్యా, హైలస హైలస అయ్యా, హైలస హైలస అయ్యా. జల జీవులు చూస్తుండగాని మునిగి తేలి నీరాడే. ఆకాశమున్న నల్లమ పోలే వానగా కురిసెను భూమిపైనే. జల జీవులు చూస్తుండగాని మునిగి తేలి నీరాడే. ఆకాశమున్న నల్లమ పోలే వానగా కురిసెను భూమిపైనే. వానగా కురిసెను భూమిపైనే. వాన 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 కురుస్తుంది, మంచి కొడుకే ఒకడుంది. నది 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 నదులు పారేను, కొత్త నీటితో నిండేను. ఇద్దరు కలిసి పోరాడుకుంటే జలజీవమంతా పోయేనులే. ఇద్దరు కలిసి పోరాడుకుంటే జలజీవమంతా పోయేనులే. ఒక్కొక్క ముక్క అయ్యేను పెద్దది, ఒక్కొక్క ముక్క అయ్యేను పెద్దది. కావాలి కావాలి జీవజలమే, కావాలి కావాలి జీవజలమే, కావాలి కావాలి జీవజలమే. పూపి, పూపి, ఇక్కడ ఎవరు లేరా? ఆహా, ఎవరో వచ్చినట్లు ఉన్నారే.
పూపి, నీ తోటను చూడాలని వచ్చాము. దానికేముంది, రా రా రా. భలే చెట్లు బాగానే పెరిగినాయి. నేను ఒప్పుకున్నాను పూపి. ఎంత కష్టపడ్డానో ఇవి పెరగడానికి నేను. ఏయ్, నీవేంటి చేసేది ఇక్కడ? పో ఇక్కడ నుంచి. పోనీలే కుందేలమ్మ, అది దానిని తినమను, నేను ఇది తిననుగా. ఇదేమీ పద్ధతి కాదు. చెప్పేది విను, వెళ్ళు. ఇక్కడికి రా కుందేలు పిల్ల, నేను తీసిస్తా. ఏయ్, ఎవరది ఆ మొక్కను తుంపుతుంది? నేను పెంచిన కూర నేను తీయకూడదా? పెద్దగా అరుస్తుంది. ఎవరది? నేనే, మట్టి పురుగును. నన్నే అడుగుదారా ఎవరిని? ఇది నా కష్టం, నా తోట మట్టిలో పెరిగింది, నన్నే అడుగుతావా? అది అట్లా గుంచు. మట్టినంతా బాగు చేసావని వాదిస్తున్నావు, అది కాదు. కానీ నేను మట్టిని బాగు చేసింది, నన్ను అడగటానికి వీల్లేదు. ఆహా, చూడు అహంకారిగా మాట్లాడుతున్నది. ఇది పూపి ఒక్క తోట. దానిలో మట్టి, మొక్కలు అన్నీ పూపివే. ఏమి మాట్లాడుతున్నావు? పిల్లలు, అందరికీ తెలియని చాలా పనులు ఉన్నాయి. ఏమున్నాయి అడుగుము నన్ను. ఏమిటి నీవు చెప్పేది అన్నా? ఈ మట్టిని తడిపింది ఎవరు? అది మా పూపియేను. ఇంకా ఎవరు? లేదు, అది వర్షం వల్లే తడిసింది. అప్పుడు ఒప్పుకున్నట్లేగా. చెట్లు వాటంతటవే పెరగవు, అవి పెరగటానికి బలము ఇచ్చా. అది ఎవరు చేసింది? పూపి అమ్మే. కాదు. హా, అప్పుడు ఇక్కడ ఎవర్ర నీరు పోసింది? అది పూపినే కదా. కాదు, అది వాన వల్లేగా. వాన వస్తే సరిపోతుందా? మట్టిని పీల్చుకొనేటట్లు చేయాలి. మట్టికి బలమిచ్చింది ఎవరు? పూపినే కదా. కాదు. అయితే ఆకులను ఎవరు కోసుకోవాలి? అది ఎట్లా కుదురుతుంది? అడిగిన దానికి చెప్పాను కదా. ఎర్రా విను, నేను మట్టిలో ఉంటే ప్రకృతి రైతును. మట్టిని మంచిగా ఉంచటమే నా పని. ఇక్కడ మట్టిలో గాలి ఉండేటట్లు సందులు సందులు ఏర్పాటు చేస్తాను. మట్టిలో ఉంటే జీవులను ఏర్పాటు చేస్తాను. అవి పెద్దవిగా పెరుగుతాయి. అప్పుడు చెట్లు పెరుగుతాయి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. నేను నా తోటివారు ప్రతిరోజు మట్టిని సారవంతం చెయ్యటం వల్ల ఈ చెట్లు అన్నీ పెరుగుతున్నాయి. అందువలన ఎవరు ఈ మట్టి గురించి గొప్పలు చెప్పదు. అది నిజమే, కానీ స్థలము పూపిదే కదా. స్థలమా? చూడు చెల్లమ్మ, మట్టిని బాగు చేసేది ఎవరు? సమ్మతించినట్లేగా. ఏమైనలు ఈ మట్టిలో ఉన్నవన్నీ కర్షకుడైన నావేణు. మరి నేను ఏ భూమి మట్టిలో మధురం ఎక్కువగా ఉంటే నేను అక్కడే ఉంటాను. ఎక్కడ మట్టి ఉందో అక్కడ మా పని. అది ఎవరికీ మా గురించి తెలియటలేదు. మన్నించు అన్నా, ఈ వాదన కోసం నేను రాలేదు. అన్నా చెప్పింది నిజమైన సత్యం. ఒప్పుకున్నాను. ఆకులు తినటానికి రాలే, దాని గురించి బాగా ఆలోచించి అది తినేవారికి ఇవ్వటానికి వచ్చా. ఏరా పిల్లలు, ఇది అంతా మీకు ఎందుకు చెప్పానంటే నాకు నా పరివారమునకు ఆహారం. అలాగే అన్నా, మీ పరివారమో కొద్దిమందేగా. కొద్దిమందా? భలే తమాషా. ఒరే పిల్లాడా, మేము లక్షలాది మంది ఉన్నాము. కానీ నేను వాదన వల్ల చెప్పుటలేదు, మట్టి గురించి మాత్రమే చెప్ప. కానీ మాకు మాత్రమే అర్హత ఉంది ఇది తినటానికి. సమ్మతించాను. కూలి ఎంత కావాలో చెప్పుమో. కొంచెం మధురం, అది మాత్రం చాలు. మాకు ఆ మట్టిలో ఉన్న మధురం చాలా ఇష్టం. ఇంతేనా? అది నేను ఇస్తాను. కానీ కుందేలమ్మకు ఆకులు ఇవ్వాలి. అలాగే ఇస్తానులే. పూపి, మధురం కోసం నీకు సహాయం చేస్తాను. వద్దు వద్దు, కుందేలు అమ్మకు అవసరం కనుక చెట్లు తీసుకో చాలు. మధురం ఇవ్వటానికి ఒక మిత్రుడు ఉన్నాడు, తేనెటీగ. అయితే సరి.
నేను ముందే వెళ్ళి కొన్నిటిని తీసుకువస్తాను. బాగుంది బాగుంది. కొత్త కొత్తవి అంటే మాకు చాలా ఇష్టం. రండిరా, ఈ ఆకులు కావాల్సినవని తినండి. తాతనే ఒక తమాషాగా చెప్పానురా. నీవేంటి అట్లా చూస్తున్నావు? నా మిత్రుడిని ఒకసారి చూసి వస్తాను. అయ్యో, అమ్మా! ఓహ్, ఈ చెట్టు చీమలకు ఉండటానికి చోటే లేదా? అయ్యో, ఏమిటిది? తెల్ల సైనికులా? ఓ, లోపల చాలా ఉన్నాయే. ఇది ఏమిటి? ఓ, ఇది మట్టేగా. ఏమీ కనబడటలేదే. ఏమిటి పూపి, ఇక్కడ ఏమి చూస్తున్నావు? హాయ్ మిత్రుడే, ఇదిగో చూడు. నేను పొద్దున వచ్చినప్పుడు ఒక చెట్టు పుట్ట, అందులో చాలా తెల్ల చీమలు ఉన్నాయి. తెల్ల చీమలా? అవును, ఇప్పుడు చూస్తే చెట్టు పుట్టలేదు, మట్టిలో కప్పి ఉంది. నీవు లోపలికి వెళితే చాలా చీమలను చూడవచ్చు. లోపలికి వెళ్ళాలంటే రంధ్రం చిన్నదిగా ఉంది. మిత్రమా, ఎట్లాగైనా చూడాలి. అది ఏమైంది పూపి? నేను పోయి చూసి వస్తాను. మిత్రమా, మిత్రమా, త్వరగా రా. అయ్యో, దీనికి ఏమైందో? ఇది ఏమిటి? నా మిత్రుడు వీరితో ఉన్నాడా? అయ్యో, ఎన్ని రెక్క చీమలు! ఏయ్, మీరు నా మిత్రుని చూసారా? ఆగండి, ఇదిగో మిమ్మల్నే. ఒకసారి ఆగండి, మీరు మిత్రుని చూసారా? అయ్యో, మమ్మల్ని కాపాడండి! అయ్యో,
కాపాడండి. ఏ మీరంతా ఎవరు? మేము రెక్క చీమలము మిత్రమా. నేను పూపి. మీరేంటి ఆ చిన్న పుట్ట నుండి ఎగురుకుంటూ వచ్చారు? మేము వెలుగును చూసి బయటకు వచ్చాము. నేను పొద్దున చూసినప్పుడు తెల్లగా ఉన్నారు. మీరు పిల్లలా? అవి పురుగులు కావు, తెల్లు చీమలు. పూపి పొట్టలో చూసింది వాటినే. పొద్దున నేను చెట్టు పుట్టలో చూశాను. పొద్దున నేను చెట్టు పుట్టను తన్నుకుంటూ వచ్చా. మరలా చూడగా చెట్టు పుట్టలేదు. అదే చోట పెద్ద మట్టి కుప్ప ఉంది. అయ్యో, అది మట్టి గుట్ట కాదు, మట్టి పుట్ట. అప్పుడు పూపి ఏగా మమ్మల్ని తన్నింది. అది పరుగెత్తేటప్పుడు తగిలింది. సరేలే గాని, చెట్టు పుట్టకు ముందు ఒక పెద్ద పుట్టలో ఉన్నాము. మంచి ఆహారమే దొరికే. అది చెట్టేగా, అది ఎట్లా తింటారు? చెట్టేగా ముఖ్యమైనది. అది దేవుడు ఇచ్చిందే మాకు. మట్టి ఏగా స్వర్గం, ఉండుటయే మా పని. అప్పుడు మీరెందరూ ఆ పుట్టలోనేగా ఉంటేది అందరూ? అవును పూపి, ఆ మట్టి పుట్టే మాకు పెద్ద కోట. అందులో రాజును, రాణియు, పనివారు, సైనికులు అందరూ ఉంటారు. రాణి గుడ్డ నుంచి వస్తుంది. ఆ తరువాత వచ్చిన వాళ్ళు పనివారుగా, తరువాత సైనికులు అవుతారు. తరువాత రాజకుమారు, రాణిగాను అవుతారు. గుడ్డు నుంచి వచ్చిన పిల్లను అంతా రాజు, రాణి దగ్గరకు చేరుతారు. ఒక్కొక్కరికి ఒక్క పని ఉంటుంది. పనివాళ్ళందరూ కలిసే ఉంటారు. మట్టి, ధూళి, పారేటి బొరద, నీళ్లు ఉండే చోటే ఈ పనివారు చూస్తూ ఉంటారు. పెద్ద చీమలు కాపలాదారుగా శత్రుజీవులను రాకుండా కాపలాకాయను. రాజకుమారుడు, రాణికుమారి తిరిగేటప్పుడు వారి వెంటే తిరుగుతూ ఉంటారు. తరువాత గుంపులు గుంపులుగా వెళ్ళటం నీవు చూసావుగా, ఇదేను. ఇప్పుడు తిరిగి కోటలోకి పోదారుగా? ఏ లేదు లేదు, వేరే చోటు వెతికి ఆ కొత్త చోటుకి పోతాము. గుడ్డును పెట్టి గుడ్డు నుంచి వచ్చిన తరువాత అది పెద్ద కోటగా చేస్తాము. అప్పుడు పోతాము పూపి. హే, పోవద్దు పోవద్దు. నా మిత్రుడు. హా, మిత్రుడేనా? అదే నా మిత్రుడు మినుగు పొరుగు. మీ కోటలోకి చూడటానికి వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. దానికోసమే మీ వెనుక పరిగెత్తుకొచ్చా. అయ్యో, చంపేస్తారు. సైనికులు ఆపివేసి త్వరగా రా, అమ్మతో చెప్పి విడిపిద్దాము. ఓ, కాపాడవు పూపి. నీవు లేకపోతే నా పని అయిపోయేదే. హో, రక్షించానుగా, అది చాలు. సరే పూపి, మేము పోతున్నాము. సరే మిత్రులారా, చాలా సంతోషం. నాతో ఆడతావా? దానికి ఏమిటి, ఆడుదాము. పక్షి నన్ను చూసి వెంటపడింది. నీవేండి రెక్కుతావు? నేను మరచిపోలేదు. లేదు, అది నా ప్రత్యేక. సరే సరే, పరిగెత్తు. ఏ మిత్రమా, అయ్యో, నన్ను వదులుము, పాపం వస్తుంది.
ఏ నీవు ఆ జీవిని వదులు. నన్ను రక్షింపము. లేదు దానిని వదలవని చెప్పుచున్నానుగా. లేదు లేదు లేదు. నీకు నొప్పిగా ఉందా చిన్నారి? నా నడుము గట్టిగా పట్టేసింది. ఏమైనా నా ప్రాణం తిరిగొచ్చింది, అది చాలు. అయ్యో. ఏమైనా కొన్ని రోజుల విశ్రాంతి తీసుకో. అవును, నా ఇంటికి పోవాలి. కాసేపు తర్వాత ఎగరలేను. అయ్యో. నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇంతకు ముందు నేను చూడలేదు. నేనొక తూనీగను. ఆహారం వెతుకుతూ వచ్చా. మా వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. నేను పూపి. ఆ పైనే నా ఇల్లు. ఇటువైపు అంతా చాలా బాగుంది కదా? చాలా బాగుంది, కానీ ఇక్కడ ఆపద ఉంది. కృతజ్ఞతలు పూపి, మళ్ళీ వస్తా. సరే, కలుద్దాము. ఎక్కడా ఆ క్రూరమైన నల్ల పిల్లి? ఓహ్, ఇదేమి పురుగు! అయ్యే, ష! ఓహ్, షో! కప్పన్నా, పురుగేదో నన్ను కుడుతుంది. నిద్ర పోనివట్లా. ఈ పురుగు పట్టాలంటే దారేది? ఏరా పురుగులు, నీటిలో ఉంటాయేంటి? నీటిలో ఉంటే పురుగును నే పట్టుకోనా? అయ్యో, తమాషా వద్దు కప్పన్నా. ఎరా తమాషా కాదు, నేను చెప్పింది చూడు. నీటిలో పురుగు దొరకదుందా? అమ్మా! అయ్యో అమ్మా! అయ్యో అమ్మా! అయ్యో అయ్యో, ఏమైంది పూపి అన్న? నీటిలో పడి వస్తున్నావో? అది కాదు చిన్నారి, నీటిలో దూకాను. దూకావా? ఎందుకు? పురుగుకు భయపడి. పురుగుకు భయపడా? పురుగు దొరికితే నేను దూకనుగా. అయ్యో, పురుగును పట్టుకోవడానికా? నాతో చెప్పితే సరిపోదా? ఏ, నీకా? మాతో నీగలు చిన్న పురుగులను తిని జీవిస్తాయి. అవేగా మా అందరి ఆహారం. అవునా? నాకు తెలియలేదు. పూపి, నీటిలోనే గుడ్లు పెడతాము. గుడ్డు నుంచి లార్వాలు వస్తాయి. ఈ లార్వాలు అన్ని నీటి నుంచి బయటకు రావాలని చూస్తాయి. అప్పుడు నీటి నుంచి వచ్చిన లార్వాలు ఎగిరిపోతాయి. అప్పుడు నీవు సహాయం చేయవచ్చు? తప్పకుండా చేస్తా. నీవు ఇంటికి వెళ్ళిపో. మా వాళ్ళతో కలిసి వెంటనే వస్తా. సరే సరే, వస్తావుగా. అరే అరే, పట్టుకో. అయ్యో, అరే, అక్కడే ఉండు. పాపం, బాగా నిద్రపోతుంది. బాగా అలసిపోయింది. ఏమిటిది? ఇది ఏమి? ఏయ్, ఏమిటి పూపి, ఏ చూస్తున్నావు? ఏమిటో దారంలోగా ఉన్నది.
నా శరీరానికి అంటుకుంది. ఓ, సాలీడు వలెలాగుందే, నే చూస్తాను. అది సాలీడు వలె. సాలీడు వల? అదే. అప్పుడు సాలీడు అక్కడే ఉంటుంది. దానిని నేను చూస్తాను. ఇక్కడ ఎవరు కనబడుటలేదు. అయ్యో, అమ్మా నన్ను కుడుతుంది. అయ్యో, ఇదే నా సాలీడు. నీవెవరు? ఎక్కడి నుంచి వచ్చావో? క్షమించు మిత్రుడా, నేనుండే చోటు పోయింది, అందుకే ఇక్కడికి వచ్చాను. నేను సాలీడును కావున నన్ను చూసి భయపడకు. నిన్ను నేను ఏమి చేయను. నేను పూపీని. ఇదే నా ఇల్లు. అప్పుడు వాకిలికి ముందు ఈ దారాలు కట్టింది నీవేనా? అది వలే పూపి. వలా? అవును, వలే. దారంలాగా ఉండే దానిని నేనే అల్లుతాను. ఈ వలెలో చిక్కిన చిన్న ప్రాణులే నా ఆహారం. ఓహో, అలాగనా? నన్ను మన్నించు మిత్రమా. రా, వల కింద నుండి బయటకు పోదాము. అయ్యో, అది ఇబ్బంది లేదు, అవసరం లేదు. నేను ఇంకొక వల అల్లుతాను. ఈ వాకిలి మీదే తీసివేసినా అప్పుడు నేను బయటకు వెళ్ళిన మిత్రునకు చాలా పురుగులు దొరుకుతాయి. అది సరే. పూపి, నాకొక ఉపకారం చేయాలి. అదేమిటి? చెప్పుమో. అదే, నా పక్కన గుడ్డు ఉన్న సంచి ఉంది. గుడ్డులోంచి పిల్లలు వచ్చే వరకు నేను ఇక్కడ ఉంటాను. దానికేమిటి, ఉండవచ్చు. అయితే ఇక్కడకు చాలా పిల్లలు వస్తాయిగా. పూపి, పిల్లలు ఇక్కడే ఉండేవి కావు. అవి వేరుగా జీవిస్తాయి, కావున దూరంగా ఉంటాయి. అయ్యో, దూరంగానా? అంటే ఎక్కడికి పోతాయి? అవి ఒక వల అల్లి దానిలో నిద్రిస్తూ గాలిలో పోతూ ఉండాయి. హాయ్, చాలా బాగుంది. నేను అక్కడికి పోవాలని ఉందే. పూపి ఒక పిచ్చిది. మిత్రుడా, నీవొక బుద్ధిశాలి. ఇక్కడొక వల పెట్టానుగా, ఇక అక్కడికి పోతా. ఏ పురుగులను పట్టునో. నేను వెళ్ళి పడుకుంటా. ఏయ్, పదులు లేదు, వెళ్ళిపోతా. ఇది నాకు కావాలి. ఈ వల నీకు ఇవ్వాల. నీకు గూడుందిగా, నీవు వేరే చోట వెళ్ళి వెతుకు. ఏ ఉండండి, ఏమిటి ఇక్కడ గొడవ? చూడు పూపి, ఈ వలనంతా తెంపింది. ఇదినే తీసుకువెళ్ళాలి, లేకపోతే పిల్లలను చంపుతా. వలేస్తాను. వలేస్తే పురుగులను ఎలా పట్టుకోవాలి? వస్తువులు కూడా మరచా. ఇంకా నా పిల్లల గుడ్డు నుంచి బయటకు రాలేదు. మిత్రుడా, ఇది పాతదేగా, అందుకని అడుగుతున్నా. చూడు, ఇది కొత్త వలేను. సాలీడు వల అల్లుటను నేను చూశాను. ఎందుకు గొడవ పడుతున్నారు? ఈ సమస్యను మాట్లాడి తీర్చుకుందాము. పిల్లలకేగా ఈ వల. రా, ఇది తీసుకెళ్ళు. నా చేతిలో పాత వల ఉంది. అది ఉన్నది నేను మరిచిపోయా, అందుకేగా ఒప్పుకున్నాను. నాకు తెలియకని అడిగాను మిత్రమా, క్షమించు. ఈ కొత్త వల వద్దు, పాతది చాలు. ఇప్పుడు చాలా బాగుంది. అయితే సమస్య తీరినట్లేగా.
ఇదిగో ఈ వల తీసుకెళ్ళు. తిరిగి మళ్ళీ రా.